హలో 144 వ్యూవర్స్, ఐఎమ్ లక్ష్మి. వెల్కమ్ టు ఐ క్యాచీ ఫ్యాక్ట్స్. ప్రతిరోజు వంట చేసేటప్పుడు సిలిండర్ వాడుతుంటాం కదా, ఆ సిలిండర్ అయిపోతే వెంటనే బుక్ చేస్తాం. మరి ఆ సిలిండర్ తో పాటు ఇన్సూరెన్స్ కూడా వస్తుందట, మీకు తెలుసా? మరి ఒకవేళ సిలిండర్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగి మరణిస్తే గనక 6 లక్షల వరకు ఇన్సూరెన్స్ వస్తుందట. అదే సిలిండర్ వల్ల ప్రమాదం జరిగి యాక్సిడెంటల్గా హాస్పిటలైజ్డ్ అయ్యి మెడికల్ ఖర్చుల నిమిత్తం 30 లక్షల వరకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. థర్డ్ పాయింట్ వచ్చేసి, ఒకవేళ ఆ సిలిండర్ వల్ల ప్రాపర్టీ ఏమైనా డ్యామేజ్ అయితే 2 lakhs వరకు క్లెయిమ్ అవుతాయట ఇన్సూరెన్స్. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసేసి, అప్పటికప్పుడు ఒకవేళ ఏమైనా అమౌంట్ ఎమర్జెన్సీగా కావాలి అంటే 25,000 వరకు ఇస్తారట. చిన్న వస్తువు అయినప్పటికీ కూడా కొన్ని వస్తువులకి ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఎగ్జాంపుల్ గోల్డ్. భూమి మీద ఎక్కువగా గోల్డ్ దొరుకుతుంది అని వింటుంటాం. అది ఎక్కడ దొరుకుతుందో మీకు తెలుసా? సముద్ర గర్భంలో ఎక్కువగా బంగారం ఉంది. అది కనుక ఒకవేళ బయటికి తీస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కిలో బంగారం ఇవ్వచ్చట. కానీ దాన్ని తీయలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? గోల్డ్ చాలా చిన్న స్మాల్ పార్టికల్స్ లాగా ఉండిపోయింది. సో ఆ పార్టికల్స్ని అన్నిటినీ కూడా తీయలేకపోతున్నారు. మనం నిత్యం కరెన్సీ నోట్లు చూస్తుంటాం కదా, ఆ కరెన్సీ నోట్ల మీద నవ్వుతున్న బాపూజీ ఫోటో చూస్తుంటాం. మరి ఆ బాపూజీ ఫోటో ఎప్పుడు తీశారు, ఎక్కడ తీశారో మీకు తెలుసా? మహాత్మా గాంధీ యొక్క ఫోటోని రాష్ట్రపతి భవన్ ముందు తీశారు. 1946లో ఈ ఫోటో తీయటం అనేది జరిగిందట. అదే ఫోటోని మనం ఇప్పుడు కరెన్సీ నోట్ల మీద చూస్తున్నాం. రాష్ట్రపతి భవన్ ఎప్పుడు నిర్మించారో మీకు తెలుసా? 321 acres ఆఫ్ ల్యాండ్లో 55 meters ఆఫ్ హైట్తో నిర్మించడం జరిగింది. దీన్ని 1912 నుంచి 1929 వరకు దీని యొక్క కన్స్ట్రక్షన్ జరిగిందట. 1931లో ఈ యొక్క హౌస్ని ఓపెన్ చేయడం జరిగింది. దీనికి వైస్రాయ్ హౌస్ అని పేరు కూడా పెట్టారు. ఆఫ్టర్ దట్ 1931 to 1947 వరకు వైస్రాయ్ హౌస్ అనే పేరుతో పిలిచేవారు. తర్వాత 1947 to 1950 వరకు దీన్ని గవర్నమెంట్ హౌస్ అని అన్నారు. 1950 తర్వాత నుంచే రాష్ట్రపతి భవన్ ప్రెసిడెన్షియల్ హౌస్గా దీన్ని ఇప్పటికీ ఇలానే పిలుస్తుంటాం. 90s పీపుల్ ఫోన్ అనగానే గుర్తొచ్చే మొబైల్ ఏంటంటే నోకియా మొబైల్. ఈ నోకియా మొబైల్ యొక్క క్యాప్షన్ వచ్చేసి కనెక్టింగ్ పీపుల్ అనమాట. స్విచ్ ఆన్ చేసినప్పుడు, ఆఫ్ చేసినప్పుడు కనెక్టింగ్ పీపుల్ అని 2 చేతులు వచ్చి జాయిన్ అవుతుండేవి. మరి ఆ కనెక్ట్ అయినటువంటి 2 చేతులు ఎవరివో మీకు తెలుసా? ఒక చేయి వచ్చేసి మార్తా స్టీవర్ అనే మహిళది, రెండో చేయి వచ్చేసి జకారీ జాన్సన్ అనే యువకుడిది. మన హెల్త్ కోసం అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ని తింటుంటాము. అయితే ఈ తినేటప్పుడు కొన్ని విత్తనాలను కూడా మనం మింగేస్తుంటాం. దీంట్లో వాటర్ మిలన్, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, ఇటువంటి సీడ్స్ వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. కానీ యాపిల్ రోజు తింటున్నప్పుడు అందులో ఒక చిన్న సీడ్ ఉంటుంది కదా, దానివల్ల ప్రాబ్లమాటిక్ ఉంది. అది ఎందుకో మీకు తెలుసా? ఎందుకు అంటే యాపిల్ సీడ్స్ చాలా చిన్నగా ఉంటాయి అండ్ అందులో మైన్యూట్ ఆఫ్ సైనైడ్ కలిసి ఉంటుంది. అవి ఎక్కువ మోతాదులో తీసుకుంటే మన లైఫ్కే చాలా ప్రాబ్లమాటిక్. ఏ సీజన్లో అయినా కూడా దోమలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ దోమలు మనుషుల్ని ఎక్కువగా కరుస్తున్నాయంటే ఆ దోమ ఆడదోమ ఎక్కువగా కరుస్తుందట. ఎక్కువ రక్తం కూడా పీలుస్తాడు. అంటే అవి ఉన్న పరిమాణం కన్నా 3 times ఎక్కువగా రక్తాన్ని పీలుస్తాయట ఆడదోమలు. మరి మగదోమలు వచ్చేసేసి తీయటి పదార్థాలు మాత్రమే ఇష్టపడతాయట. డ్రీమ్స్, కళలు మీకు కలర్ఫుల్గా వస్తున్నాయా లేకపోతే బ్లాక్ అండ్ వైట్లో వస్తున్నాయా? ఎప్పుడైనా ఆలోచించారా దీని గురించి? కొన్ని అధ్యయనాల ద్వారా ఏమని తెలిసిందంటే, ఒకప్పుడు కళలు అనేవి బ్లాక్ అండ్ వైట్లో వచ్చేవట, ఇప్పుడేమో కలర్ఫుల్గా వస్తున్నాయట. ఎందుకో మీకు తెలుసా? ఎందుకంటే ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలు చూసేవారట ప్రజలైతే, అందుకని చెప్పి బ్లాక్ అండ్ వైట్ కళలు వచ్చేవట. ఇప్పుడేమో కలర్ టీవీలు చూస్తున్నారు కాబట్టి కళలు కూడా కలర్ఫుల్గా వస్తున్నాయని చెప్తున్నాయి కొన్ని అధ్యయనాలు. మనం చూస్తూనే ఉంటాం కుడి చేయి వాటస్తుల్ని, ఎడం చేయి వాటస్తులని. అదేవిధంగా జంతువుల్లో కూడా ఉన్నాయట. అది మీకు తెలుసా? పొలార్ బియర్స్ ఎడం చేయి వాటం అంట. ఇవి ఓన్లీ ఏ పని చేసినా కూడా లెఫ్ట్ హ్యాండ్నే యూజ్ చేసి చేస్తాయట. ఇప్పటి వరకు కూడా రైట్ హ్యాండ్ యూజ్ చేసేటువంటి పొలార్ బియర్స్ని కనుగొనలేదట. ఏ చిన్న ప్రోడక్ట్ అయినా కూడా మనం ఒక అడ్వర్టైజ్మెంట్లో చూస్తుంటాము, తెలుసుకుంటుంటాం. అయితే ఏ కంపెనీ వాళ్ళైనా వారి యొక్క ప్రోడక్ట్ని అడ్వర్టైజ్మెంట్ చేసుకొని వారి ప్రోడక్ట్ని ప్రజల్లోకి వెళ్ళేటట్టు తెలియజేస్తారు. కానీ ఇక్కడున్న కొన్ని స్పోర్ట్స్ కార్స్ ఏవైతే వాల్యుబుల్ ఉంటాయో వాళ్ళు మాత్రం అడ్వర్టైజ్మెంట్కి ఇవ్వరట. ఎందుకు అంటే టీవీల ముందు కూర్చొని కాలక్షేపం చేసేటటువంటి వాళ్ళు ఇటువంటి కార్స్ కొనరు అని చెప్పేసి వాళ్ళ యొక్క నమ్మకం అట. అందుకని చెప్పేసి వాళ్ళు టీవీలో యాడ్స్ ఇవ్వరట. మనం నిత్యం ఉపయోగించే వస్తువుల పైన చూస్తుంటాము ఎక్స్పైరీ డేట్. అదేవిధంగా వాటర్ బాటిల్స్ యొక్క క్యాప్ దగ్గర కూడా చూస్తాము ఎక్స్పైరీ డేట్. అసలు వాటర్కి ఎక్స్పైరీ డేట్ ఏంటి అని అనుకుంటున్నారా?
నిజానికి వాటర్కి కాదు ఎక్స్పైరీ డేట్, ఆ వాటర్ ఉపయోగించేటువంటి బాటిల్స్కి అనమాట. లైఫ్ స్పాన్ అయిపోయిన తర్వాత, అంటే ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత వాటర్ బాటిల్స్ యొక్క కెమికల్స్ అనేవి వాటర్లో మిక్స్ అయిపోతాయి అనమాట. అందుకని చెప్పేసి ఆ ప్లాస్టిక్ బాటిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించుకోవద్దు అన్న విధంగానే ఆ ఎక్స్పైరీ డేట్ అనేది పెట్టడం జరుగుతుంది.